అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పుచెక్క అండి. మా ఊరిలో మేమైతే దీన్ని పప్పుచెక్క అంటాము. కొన్ని ప్లేసెస్లో అయితే పల్లి పట్టి అంటారు. ఇంకేమేమి అంటారో మీ ఊరిలో మీది దీన్ని అయితే ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేశాము, దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూపిస్తాను. అలాగే మేము ఊరికి వెళ్ళినప్పుడు విలేజ్లో జరిగిన కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా ఊర్లో అయితే మాకు కూరగాయలకైతే ఎలాంటి లోటు ఉండదండి. దొండకాయలు, బెండకాయలు, గోంగూర అని, బచ్చల కూర అని ఇలా ఇంట్లోనే వెళ్ళగానే మాకైతే కూరగాయలతో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి, ఆ దొండకాయలు వెతకడానికి కూడా మనకి ఎంత వెతికినా దొరకవండి. వాళ్ళు కోసే వాళ్ళకైతేనే మాత్రమే ఇవి కనిపిస్తాయి. చూడండి, ఇగో కాకరకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. కానీ నేను ఎతుకుతుంటే నాకైతే చాలా వరకు కనిపించలేదు. మా అమ్మ అయితే అసలు ఇలా చూడగానే అలా పట్టేసినట్టుగా, ఎక్కడెక్కడ ఉంటాయో తెలిసినట్టుగా అలా కోసేస్తుంది. అదే అంటారు, వాళ్ళు చేసే పనులకి, వాళ్ళ పొలాలకు వెళ్తారు, వాళ్ళకి చేసే పనులు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా అవి ఎలా కొయ్యాలి ఏంటి అనేది అయితే ఐడియా ఉంటుంది కాబట్టి కోసేస్తుంది అనమాట. అలాగే చూడండి, వంకాయకైతే కొంచెం పురుగేదో పట్టినట్టుంది, ఆకు ఖరాబ్ అయింది, కానీ కాయలు మాత్రం బాగానే ఉన్నాయి. అలాగే చూడండి, బెండకాయలండి. అసలు కూరగాయలకైతే ఎలాంటి లోటు ఉండదు మేము మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అయితే. ఇక బంతిపూల చెట్లు, పూల చెట్లు కూడా బాగా ఉంటాయండి, మందారం చెట్లు ఇవన్నీ. చూడండి, అది మల్లె చెట్టు అండి. ఇక జాంకాయలు అయితే మేము వెళ్ళిన రోజు అయితే అసలు ఎన్ని జాంకాయలు ఉన్నాయండి. పోగానే అందరూ కోసేసుకున్నారు. మీకు చూపించడానికి కూడా నాకైతే 4-5 కాయలే మిగిలాయి. అందరు తలా ఒక కాయ అయితే కోసుకొని తినేశారు. ఫస్ట్ టైం అండి ఆ చెట్టుకి మేము కాయలు అలా కోసుకొని తింటాం. ఎప్పుడొచ్చినా కోతులు తిన్నాయి, అవి తిన్నాయి అని చెప్తుండేవారు. కానీ ఈసారి వెళ్ళినప్పుడైతే ఫుల్ హ్యాపీ. జాంకాయలు అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాము. చెట్టుకి కోసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరుంటుంది, ఆ ఎంజాయే వేరుంటుంది కదా. అది మన ఇంట్లో. ఇక చూడండి, మాకైతే కనకాంబరాలండి, ఫుల్ కనకాంబరాలు. అసలు కోసుకున్నాను కట్టుకోవాలంటే మనకైతే ఓపికే ఉండదు. ఆ పూలు కట్టడానికి, కోయడానికి కూడా అన్నీ ఉంటాయి. ఇక మందార పూలు అంటే పూసినాయి అంటే చెట్టు నిండా పూస్తాయి. ఇదండి ఇక ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు. ఇది వచ్చేసి బచ్చల కూర, మొత్తం బచ్చల కూర అండి. ఇది పప్పులో వేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలు, కూరగాయలు అయితే చూపించాను కదా. ఇక అదే రోజు మా పెద్దమ్మ కూడా వచ్చారండి. మా పెద్దమ్మ వస్తూ మా అమ్మ పనికి వెళ్తే ఏమన్నా కట్టుకుంటుందని గోంగూర పచ్చడి, పండు మిరగాయల పచ్చడి, చింతకాయ పచ్చడి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక పోపు వేశారండి. అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అది వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. మనం చెట్టుకి కోసేది చూసారు కదా, అసలు ఎంత టేస్ట్ ఎలా ఉందో సూపర్గా ఉందండి. ఇక ఫైనల్గా వస్తే మీకు పప్పు చెక్క ఎలా చేయాలో కూడా చూపించాలి కదా. అదైతే కేజీన్నర బెల్లం పగలగొట్టి ఒక తెబాల్లో వేసుకొని దానికి సరిపడా నీళ్ళు అయితే పోసి పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇదంతా ప్రిపేర్ చేసే ముందే మనం పల్లీలను అలా వేపేసుకొని సగం అయ్యేలాగా మనం నలకొట్టుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. మరి పప్పు చెక్క ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక పాకం రాగానే ఆ పల్లీలన్నిటిని ఆ పాకంలో వేసేసి కొంచెం ఇలాచి వేసేసి బాగా కలిపేసి ఇగో మనం ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి సమాంతరంగా పల్చగా ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకునేటప్పుడే దబా వేసేసుకోవాలండి. లేకపోతే వేడికి అది గిన్నెలోనే గట్టిగా అయిపోయి అక్కడే ఉండిపోతుంది. కాబట్టి పాకం రాగానే వేసేసి వెంటనే ఆ గిన్నెలోంచి తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా చేసేసి ఇక పైనుంచి ఇలా చేత్తో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, కాలుతుంది కదా, ట్యాప్ చేస్తూ కొంచెం లోపలికి నెట్టినట్టుగా ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్యాప్ చేస్తూ చేయాలి. ఇదంతా ప్రాసెస్ మా పెద్దమ్మ చేశారండి. ఇక మార్నింగ్ అంతా దాన్ని ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత పొద్దున్నే చూస్తున్నామండి ఎలా వచ్చిందని. చూడండి, ఇలా కదపంగలోనే అలా మొత్తం పార్ట్గా అయితే ఊడేసి వచ్చేసింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఇంత కూడా విరగకుండా, ఇంత పొడి లేకుండా పాకము, పల్లీలు మొత్తం స్టిక్ అయిపోయి అసలు ఎంత బాగుందో. వీటిని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్, మన ఇంట్లోది కాబట్టి మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని తినేసేయడమే. ఇది కనుక రోజు పిల్లలకి ఇచ్చారంటే, బెల్లం పల్లీలు కదా, అసలు చాలా అంటే చాలా పిల్లలకి ఎనర్జీ అండి. నేను ఎప్పుడు వెళ్ళినా ఊరికి కంపల్సరీ పప్పు చెక్క అనేది చేసుకుంటాను. నచ్చితే మరి ఈ వ్లాగ్ లైక్ చేయండి. వీడియోస్ మరింత మందికి రీచ్ కావాలి అంటే మీరు లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.